అధ్యక్ష, రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే సాగునీటి రంగం అధ్యక్ష. అందరం ఒప్పుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఒక ప్రభుత్వం ఎక్కువ, ఒక ప్రభుత్వం అధ్యక్ష. నేను ఏదైనా తప్పు కానీ అన్పార్లమెంట్ కానీ లేకపోతే తప్పుడు ఫిగర్స్ కానీ చెప్తే మంత్రి గారికి సమాధానం చెప్పమనండి. ఎందుకు సార్, మీరు చెప్పినవన్నీ విన్నాం కదా. ఇప్పుడు నేను తప్పు నేను అడుగుతాను, నువ్వు రాసిచ్చి, నువ్వు పేపర్ మీద రాసిచ్చి నేను అదే చదివాను. పేపర్ మీద రాసిచ్చి అదే చదివేస్తాను అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, నేను తప్పుడు ఫిగర్లు చెప్పినా, తప్పుడు సమాచారం ఇచ్చినా మంత్రి గారికి టైం ఇచ్చి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. మీరు రెలవెన్సీ సబ్జెక్ట్ వెళ్ళండి. నేను ఉత్తరాంధ్ర అడుగుతాను, ఇంకెక్కడికి వెళ్ళండి. ఇంచు కూడా దాటిన ఇంకా చాలా ప్రాధాన్యత కలిగిన రంగం అధ్యక్ష. చాలా ప్రభుత్వాలు ఈ రంగం మీద దృష్టి పెట్టాయి. ఒక ప్రభుత్వం ఎక్కువ పెట్టచ్చు, ఒక ప్రభుత్వం తక్కువ పెట్టచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిందని చెప్పి నేను బాధతో చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుంచి 2019 వరకు తప్పులుంటే మంత్రి గారు చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో సాగునీటి రంగానికి 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టుని డిజైన్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అదే అడుగుతాను అధ్యక్ష. పూర్తి చేసి 32.02 లక్షలు ఎకరాలకి ఆయకట్టుని మనం ఇవ్వడం, 7 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష. నేను చెప్పలేదు అధ్యక్ష, లేకపోతే మా పార్టీ వాళ్ళు చెప్పలేదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఈఎన్సీ సి నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో పాత్రికేయుల సమావేశం పెట్టి 2014-2018 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 69,000 ఎకరాలకి సాగునీరు అందించారని చెప్పి మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ చూస్తున్నటువంటి ఈఎన్సీ గారు చెప్పారు అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 488 కోట్లు ఖర్చు చేసి 11,000 ఎకరాలకి నీరు అందించారని చెప్పి నేను చెప్తే అది విమర్శ. మీ ప్రభుత్వంలోనే ప్రధాన అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు చాలా తెలివిగా 90% పూర్తయింది, 70% అయింది, 80% అయిందని చాలా తెలివిగా చెప్పారు అధ్యక్ష. అయితే ఇది ఎప్పుడు పూర్తయింది? ఈరోజు చాలామంది పెద్దలు ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి ఉద్దండులు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స సత్యబాబు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష వంశధార, అందులో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష వంశధార, ఇది ఉత్తరాంధ్ర అధ్యక్ష. వంశధార ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. ఇది మినిస్టర్ కన్సర్న్ ఈజ్ ఆన్ లెగ్స్ ప్లీజ్. సార్ ఇది దిస్ ఈజ్ ప్యూర్లీ ఏ క్వశ్చన్ అవర్. ఓకే, దీనిలో నేను అనేది ఏంటి అధ్యక్ష, వారు ఏదో ఇంకొకటి అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చారు, దానిలో చెప్పాలి, దానిలో ప్రిపేర్ అయినట్టున్నారు. అది ప్రిపేర్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ప్రిపేర్ ఇక్కడ తప్పు లేదు, రైట్ లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఐఎమ్ ఆన్ మై లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ ప్లీజ్ మీరు కొద్ది కూర్చుంటే నేను మాట్లాడతాను. మీరు కొద్ది కూర్చుంటే నేను మాట్లాడతాను సార్. వారు కూర్చుంటే నేను మాట్లాడతాను సార్. నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్. మీరు ఎంతసేపు టైం ఇస్తారు అధ్యక్ష? ఒక ఉపన్యాసం ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు? మొత్తం సాగునీటి ప్రాజెక్టుల యొక్క గొప్పతనాన్ని గురించి, సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనాన్ని గురించి మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి. అది ఒక వినండి, మాట్లాడాల్సి వస్తే వినండి సార్. వినటానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా? ఇప్పుడు నేనేది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకి అసలు ఎవరు ఆజ్యం పోశారు ఈ రాష్ట్రంలో? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు?
రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏ విధమైన జలయజ్ఞాన్ని ప్రారంభించారు, ఇవన్నీ ప్రారంభించింది ఎవరు, ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకుంటూ సరే ఆయన రమ్మని చెప్తాను, ఆయన సాయంత్రం రమ్మని చెప్తాను. వాట్ ఈస్ దిస్, ఏంటి మాట అధ్యక్ష? ఇలా నేను లేచి ఐఎమ్ ఆన్ మై లెగ్స్, నేను మాట్లాడుతుంటే ఈ సన్నాయి ఒత్తుడు ఒత్తుంటే ఈయన ఒక ఒత్తుడు ఆయన ఒక ఒత్తుడు, ఈ ఉన్న నలుగురు 4 వైపుల నుంచి ఒత్తుతుంటే నేనేం మాట్లాడాలా? నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సభా సమయాన్ని వృధా చేయకోకుండా, సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకోకుండా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాల గురించి నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా ఉంటే మాట్లాడిన తప్ప నేను వాస్తవం మాట్లాడతాను, నేను ధర్మం మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను, నేను కరెక్ట్గా మాట్లాడతాను, తప్పైతే నాకు క్షమించండి అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే నేను మళ్ళీ 1 గంట ఉపన్యాసం చెప్పాలి, సభా సమయం వృధా అయిపోతుంది. కాబట్టి కమ్ టు ది పాయింట్. మీరు ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు కావలసినటువంటి అంత సమాచారాన్ని ఇచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి తప్ప ఊరికనే ఉపన్యాసాలు సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పే సమయం కాదిదని తమ ద్వారా సభ్యులకు మనవి చేస్తున్నాను, తమకు కూడా గుర్తు చేస్తున్నాను. 9:31 నెక్స్ట్ సింగిల్ సప్లిమెంటరీ 10కి ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తాం. నేను గవర్నమెంట్ ఏదో మా నారాయణ రెడ్డి గారు, మా ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పారని వాళ్ళు చెప్పి ఇవన్నీ ఏంటి అధ్యక్ష? మీరు అడిగింది ఒకటే సార్, ఉత్తరాంధ్ర అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్నకి ఒక నిమిషం. ఉత్తరాంధ్రలో అధ్యక్ష ఉత్తరాంధ్రలో ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి, దానికి మీరు ఇయర్ వారీగా ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఇదే కదా. ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను. మీకేమైనా అబ్జెక్షన్, ఆ మూడి సమాధానంలో తప్పు ఉంటే మీరు మాట్లాడండి, రైట్ ఉంటే కూర్చోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. దట్స్ ఆల్ అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.